వామ్మో వాయ్యో ఓరి దేవుడో ఏంటిది అసలు ఏదో పూల మొక్కలను అమ్మినట్టు పండ్ల చెట్లను సప్లై చేసినట్టు ఆకుకూరలను బజార్లో పోసి అమ్మినట్టు అగో గంజాయి కథ కూడా గట్లనే అవుతున్నది కదా ఎన్నో కాదు మనకాన్నే ఇందు గలడు అందు లేడన్నట్టు మోకాయి ఎట్లా దొరికితే అట్లా ఈ దిక్కుమాలిన గంజాయిని ఇదర్ కామాల్ ఉదర్ కామాల్ ఇదర్ అన్నట్టే స్మగ్లింగ్ చేస్తాన్రోల్లా నాకైతే టీవీలో చూస్తుంటేనే కళ్ళు ఇట్లా తిరిగినట్టు అయింది వల్ల మరి గంజాయి అమ్మేటోళ్లకు స్మగ్లింగ్ చేసేటోళ్లకు కడుపులు వేసుకునేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుందో ఏందో ఆగా చూడు రాదు రోళ్ళ ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్లు ఎట్లున్నాయో వీటిని చూస్తుడుతోనే ఏమనిపిస్తుందల్లా చాలా నమ్మకంగా పసుపు ప్యాకెట్లు అనుకుంటారు కదా పొట్లాలు బరాబరే కానీ లోపలున్నది మాత్రం గంజాయి అల్లా అగో మన హైదరాబాద్ ధూల్పేటలా ఈ పసుపు పొట్లల గంజాయి దందా నడుస్తుందట ఆఫీసర్లు దొరకబట్టిరు ఇదిట్లున్నదా ఇగో సంగారెడ్డి జిల్లా చిరకపల్లి కడనొల్ల బొలేరును చెకింగ్ చేస్తుంటే ఇగో గీ ముల్లెలు మూటలు బయటపడ్డాయి మొత్తం 140 కిలోల గంజాయట అందున ఎండిపోయిన గంజాయి ఇగో ఈ మహాన్ బావులే ఈ జీబుకు కింద చెక్కలు పెట్టి అందులో గంజాయి ప్యాకెట్లు పెట్టి సప్లై చేస్తురు ఒక్కొక్కటి కిలో ఉంటుందో కిలోన్నర ఉంటుందో సంగారెడ్డిలా అట్లా దూసుకుపోయిర్రా ఇగో జగిత్యాల కడ చూడురిగా వీళ్ళు గంజాయి బ్యాచే అగో మంచిగా మూటలు కట్టి ఎవరికో అంటగట్టే ఉపాయం చేసిర్రు కానీ పోలీసులకు దొరికిపోయారు దొరకనోళ్ళు ఇంకెంతమందో ఇవన్నీ ఒక ఎత్తా ఇగో మన హైదరాబాద్ రాజేంద్ర నగర్ కాడ ఇంకో బ్యాచ్ దొరికింది 250 కిలోల గంజాయిని స్మగ్లింగ్ చేస్తుర్రు పోలీసులు సినిమాలలో కదా చూయించినట్లు సేజింగ్లు చేసిర్రట వాళ్ళేమో తుపాకులతో కూడా బెదరగొట్టిరని చెప్పుకుంటుర్రు ఏందో అసలు ఈ గంజాయి దందా నాకైతే అర్థమే అయితే లేదు ఈ నడమనే చాలా ఎక్కువైపోయింది కదా అన్నట్టు మన కాడ ఇట్లా స్మగ్లింగ్లు చేస్తురు కదా గంజాయి అమ్ముడు పెంచుడు కొనుడు పెద్ద తప్పే శిక్ష పడుతుంది కానీ మన హిమాచల్ ప్రదేశ్ లోనోళ్ళ ఇక ఇదివరసంది ప్రజల వద్దకే పాలన లెక్క జనం దగ్గరకే గంజాయి కార్యక్రమం విజయవంతంగా నడిచేటట్టున్నది అక్కడనట గంజాయి మొలకలను ఇంటికన్నే పెంచుకోవచ్చు పొలంలో వేసుకోవచ్చు అమ్ముకోవచ్చు కొనొచ్చు అనే కానూన్ తీసుకొచ్చిరటనోళ్ళ అరే అవ్వంటే హిమాచల్ ప్రదేశ్ లా షేయిపాటి ప్రభుత్వమే ఓట్లకు ముందు మనకడ కదా 6 గ్యారెంటీలని చెప్పినట్లు అక్కడ 10 గ్యారెంటీలు ఇస్తామన్నారట కానీ గల్లెపేటల పైసలు లేవు ఇంకేమున్నది గంజాయి అమ్మి ఆ పైసలను కూడబెట్టమని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాయం చేసిందని అంటుర్రు అంటే గంజాయిని గవర్నమెంటే దగ్గరుండి జనాలకు అంటగడుతురన్నట్టు తినురి కొనుర్రి అనుకుంటా భలే ఉపాయం పట్టు కొంపదీసి హిమాచల్ ప్రదేశ్ లో చేసినట్టే మనకడ కూడా ఏత్తరయ్యింది ఆడున్నది చేయి ప్రభుత్వమే ఈడున్నది చేయి ప్రభుత్వమే ఏం స్మగ్లింగ్ ఎత్తర పాటు ట్యాక్సులు గిక్సులు లాస్ అవుతున్నాం సప్పుడు దగ్గర మనమే గంజాయికి పర్మిషన్ ఇద్దామని అనుకుంటది కావచ్చు ఇక్కడ సర్కార్ అని జనానికి అనుమానాలు కూడా కొడుతుందట ఏందో ఏమో పాటిగా